దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి మరి ఒక దినమున దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ప్రతి ఒక్క రోజు కూడా మీరు దేవుని యొక్క వాగ్దానం వినండి. ఎందుకంటే ఆయన యొక్క వాగ్దానములు మన జీవితాలకు ఎంతో అవసరంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా విని దాని ప్రకారం మీరు నడుచుకోవాలి అని నేను కోరుచున్నాను. కాబట్టి ఈరోజు మనతో దేవుడు ఏ వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించుందేవా. నీ నామం పేరట మేము ఎక్కడ కూడుకొని ఉన్నామైనా మా ప్రార్థన ఆలకించండి. గొప్ప దేవుడు నీవే, గొప్ప దేవుడు, అద్భుత కార్యము చేయని శక్తిమంతుడు నీ ఒక్కడేనాయన. నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు తండ్రి. మా స్తుతులు స్తోత్రాలని కూడా నీకే మేము చెల్లిస్తున్నాం. నీ యొక్క మాట మాకు రోజు దయచేయండి. నీ యొక్క వాగ్దానం కూడా మీరు మాకు దయచేయండి అయినా. మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరే మాకు దయచేసి మాతో మాట్లాడమని యేసు నామం బట్టి మిక్కిలి మేముతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కనుక 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మనం తీసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే కనుక, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. ఈరోజున మనకు దేవుడు నెమ్మది కలుగు చేస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో కూడా ఏమండి, మనకి నెమ్మది అనేది లేకుండా పోతున్నది. నెమ్మది అనేది లేదు. ఎందుకు? ఈ లోకపరమైనటువంటి ఆ యొక్క బాధల్లో, కష్టాల్లో, ఏమండి, వేదనలో ఉంటూ ఉన్నాం. అయ్యో రేపు ఏం చేయాలా, రేపు ఎలాగ మన ఇంట్లో ఎలా గడిచిద్దా, తర్వాత ఏం జరిగిద్దా, ఇటువంటి ఆందోళనతో చాలామంది కూడా ఉంటూ ఉన్నారు. నెమ్మది లేదు. డబ్బు, కొంతమంది ఇంట్లో అయితే డబ్బు ఉంటుంది, ఎంత కావాలంటే అంత ఉంటుంది, కానీ నెమ్మది ఉండదు మనసులో కదా. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నెమ్మది అనేది లేకుండా పోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే కనుక వారు దేవుని యొక్క ప్రార్థనలో వెనకపడి ఏం చేస్తున్నారు, లోకం వైపు వారు చూస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డ ఏం చేయాలి? మీకు నెమ్మది లేనప్పుడు, మీ యొక్క మనసులో బాధగా బాగోకుండా ఉన్నప్పుడు మీరు దేవుని ప్రార్థన చేస్తే కనుక ఆయన మీకు నెమ్మదిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. మీ జీవితాల్లో నెమ్మది లేకపోతే కనుక మీరు దేవుడిని ఆశ్రయించండి. దేవుడి తట్టు మీరు తిరగండి. మీ కన్నులు దేవుడి తట్టు తిప్పుకోండి. లోకం వైపు నుంచి దేవుడి తట్టు మీరు తిప్పండి. అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తాడు, నెమ్మది అనేది మీకు ఇస్తూ ఉంటాడు. ఏమండి, అలాగే నిజంగా మన శత్రువులు అంటున్నాడు. మన శత్రువు ఎవరంటే కనుక సాతానుడే. ఈరోజు అనేక రకరకాలుగా వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, హింస పెడుతూ ఉంటాడు. మనం ఏదైనా మాట అనాలి, దేవుడిని ప్రార్థన చేయకుండా ఉండాలి అనేసి అన్నటువంటి ఆ యొక్క మరి దృష్టిలో ఉంచుకొని సాతాను ఏం చేస్తుంటాడు అంటే మన మీద మరి పడుతూ ఉంటాడు. ఇతను ఉన్నాడు, ఇతను దేవుని ప్రార్థన చేయకూడదు, దేవుని యొక్క వాక్యాలు చదవకూడదు అని చెప్పి సాతానుడు గర్జించే సింహం వల్లే మన మీదకి వస్తున్నాడంట. అప్పుడు ఇంక నెమ్మది ఎలా ఉంటుంది చెప్పడం మన జీవితాలు. సాతానుడు కనుక మన కుటుంబాన్ని ముట్టాడు అనుకోండి, ఎలాగైతే యోబు యొక్క కుటుంబాన్ని సాతానుడు ముట్టాడో అప్పుడు యోబు కూడా ప్రతి ఒక్కరిని కూడా కోల్పోయాడు. అలాగే మన జీవితాల్లో కూడా సాతాను యొక్క శోధన ఉంటే కనుక మనకి నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దేవుడు అంటుంటాడు, నా ఎదురు మీరు రండి, నాకు మీరు ప్రార్థన చేయండి, నేను మీకు నెమ్మదిని దయచేస్తాను. మనం చూస్తే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క ఎస్తేరు ప్రజలు, యూదుడు మరి హామాను చెప్పాడు. ఎవరు హామాను? మరి రాజుగారి దగ్గర పనిచేసేవాడు హామాను. అతను చెప్పాడు, ఇదిగో ఈ యూదులు ఎవ్వరు కూడా ఉండకూడదు, అందరినీ మనం చంపేయాలి. ఎందుకు? ఆయన కొంచెం అధికారి కాబట్టి, హామాను కొంచెం అధికారి కాబట్టి ఆయన వెళ్తున్నప్పుడు ఈ మొర్దుకై అనేటువంటి ఆ యొక్క వ్యక్తి నమస్కారం చేయాల. అందుకని అది మనసులో పెట్టుకొని ఒక శాసనం ఆయన రెడీ చేశాడు. శాసనం రెడీ చేసేసి రాజుగారి చేత
దాని మీద సైన్ పెట్టి చేసి వేసాడంటే అమలుపరచడానికి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు యూదులని చెప్పేద్దాము, అందరినీ కూడా తుడిచివేద్దామని చూస్తున్నాడు. మరి ఎస్తేర్ ఆ టైంలో ఏం చేసిందండి? ఎస్తేర్ చెప్పండి, మనకందరూ తెలిసిన విషయం కదా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమె ఒక్కతే కాదు, ఆ యూదులంతా కూడా అందరూ కూడా 3 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రభువా, ఈ యొక్క సమస్య వచ్చినది, మాకు నెమ్మది లేదు నాయన, ఎటు వెళ్ళలో తిరిగిట్లేదు తండ్రి, కాబట్టి నీ వద్దకు మేము వచ్చాం, నీకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం అని చెప్పి ఎస్తేర్ అంటారా 3 రోజులు ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసిన తర్వాత దేవుడికి ఆలోచించడానికి, ఇది రాజుగారితో వెళ్ళి భోజనానికి పిలు రాజుగారిని, మాట్లాడమ్మా రాజుగారితో చెప్పినప్పుడు ఆమె రాజుగారితో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అప్పుడు అంటారు రాజుగారు, నీ యొక్క ప్రజలను ఎవరు చంపుదామని చూశారు, నీ యొక్క ప్రజలను ఎవరు హింసిస్తూ ఉన్నారు, ఎవరు ఉరికమ్మ ఎక్కించాలని చూస్తున్నారు అన్నప్పుడు ఎస్తేర్ చెప్పింది అనమాట, ఇదిగో నీ దగ్గర పనిచేసేవాడే, నీ దగ్గర అధికారం ఉన్నటువంటి హామాను మాత్రమే ఇలా చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఏ ఉరికమ్మ అయితే కనుక మొద్దుకై కోసం రెడీ చేశాడు వాళ్ళ ఇంటి ముందు, అదే ఉరికమ్మ మీద ఈ హామానికే అట్లా మనం చూస్తున్నాం. ఎవరు చూసిన గుంట్లో వాళ్ళే పడిపోయారు. చూసారు కదా, నీ శత్రువులు దగ్గర నుంచి అప్పుడంట ఎస్తేరికి ఆ యొక్క యూదులందరికీ కూడా దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. ఆ ప్రాంతంలో నెమ్మదిని, ఎటువంటి భయం లేకుండా నెమ్మదిని కలుగు చేశాడు. అలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నీ శత్రువులు కూడా ఏం చేస్తున్నాడంట, మీద నీ శత్రువుల మీద కూడా నీకు ఏం చేస్తాడు, జయం అనేది అనుభవిస్తాడు. ఈ రోజున వాళ్ళు విర్రవీగుతా ఉండవచ్చు, మా దగ్గర డబ్బు ఉన్నది, మా దగ్గర పదవి ఉన్నది, అధికారం ఉన్నదని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చూసి విర్రవీగుతా ఉండవచ్చు. కానీ ఒకరోజు వస్తూ ఉన్నది, ఏ రోజు? దేవుడు నీ యొక్క శత్రువులను అంటే నిన్ను హెచ్చించే రోజు ఒకటి రోజు వస్తున్నది. కాబట్టి అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేసి మరి ఓపిక కలిగి ఉండవు. ఆ తర్వాత దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా చదివిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానం దీవించి ఆశీర్వదించుకుందాక ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధ యేసయ్యా, ఈ సమయంలో ప్రభా మా ప్రార్థన ఆలకించడైనా గొప్ప దేవుడు నీవే, సర్వాధికారి నీవే, ప్రార్థన ఆలకించేవాడు నీవే తండ్రి. మా ప్రార్థన ఆలకించడైనా ఎంతమంది అయితే యొక్క వాక్యాలు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలు నెమ్మది దయచేయండి. ఈరోజు మీరే మాకు వాగ్దానం చేస్తున్నారు ప్రభా, మా యొక్క శత్రువుల ఎదురు నుంచి మాకు మేము నెమ్మదిని కలుగు చేస్తానంటున్నాం. అవును ప్రభా, ఎన్నో తండ్రి వేదనలో బాధల్లో బాధపడుతూ ఉన్నాం. సాతాను తండ్రి బాధలు పెడుతూ ఉన్నాడు, ఎన్నో దుఃఖపరుస్తూ ఉన్నాడు మమ్మల్ని. ప్రభువానికి మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఎలాగైతే ఎస్తేరు ప్రార్థన చేసినందువలన వారి యొక్క ప్రాంతంలో ఎలాగైతే నెమ్మది కలుగు చేసి ఉన్నామో, మా జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా, మా ప్రాంతాల్లో కూడా నువ్వైతే నెమ్మదిని కలుగు చేయనైనా అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకే ప్రార్థిస్తున్నాం. ఆయన యొక్క వాక్యాలు అనేక మంది చూసే పొందవచ్చు, అనేక మంది యొక్క వాక్యాలు వినే పొందవచ్చు. వాళ్ళు కూడా ప్రభు నీ యొక్క వాక్య ప్రార్థనలో వాళ్ళు ఎదే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. గొప్ప దేవుడు దగ్గర అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క తండ్రి చిన్న ప్రార్థన ఆలకించండి. మరి యొక్క దినమున నీ యొక్క వాగ్దానం మీద ధ్యానం చేసుకున్నప్పుడు మాకు సహాయం చేయమని యేసునామమును బట్టి మిక్కిలి మీతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా పాదం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించి మమ్మల్ని శ్రమ తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్.